brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పాకిస్తాన్కి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రుణంపై భారత్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ దేశాల తీరును తప్పుపడుతున్నారు నేతలు. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కాదని ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రత్యర్థి దేశానికి భారీ సాయం అందింది. $100 కోట్ల రుణం తక్షణమిచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ముందుకొచ్చింది. $100 కోట్ల అంటే మన కరెన్సీలో 8,540 కోట్ల రూపాయలు. అదే పాకిస్తాన్ కరెన్సీలో 28,000 కోట్ల రూపాయలు. పాకిస్తాన్ కు నిధులు ఇవ్వడం అంటే ఆయుధాల కొనుగోలుకు సహకరించినట్లే అన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. తమపై పాక్ దాడులు చేస్తుంటే రుణాలు ఏంటని ప్రశ్నించారు. పశ్చిమ దేశాలు తమ ఆలోచన విధానం మార్చుకోవాలన్నారు జైశంకర్. పాక్ IMF రుణంపై తీవ్ర విమర్శలు చేశారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. IMF అంటే ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అన్నారు. ఈ సమయంలో $1 బిలియన్ రుణం ఏంటన్నారు అసద్. यकीन मानो ऑफिशियल भीख मांगे हैं पाकिस्तानी IMF से लोन लेने जाके $1 बिलियन का ఇంటర్నేషనల్ మానిటరీ నా బిజినెస్ కి GST నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక GST ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు GST ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా Be the boss. फंड नहीं है, इंटरनेशनल मिलिटेंट फंड दे रहे हैं పాకిస్తాన్ కు నిధులు ఇవ్వాలనే IMF నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. అంతర్జాతీయ సమాజం ఏం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు.